హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. ఈరోజు అయితే అండి మీ అందరి కోసం మరొక మంచి ట్రావెల్ లాగ్తో వచ్చేసాను. రీసెంట్గా అయితే అండి మేము టికోనా ఫోర్ట్కి వెళ్ళామని చెప్పి దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. సో మరి టికోనా ఫోర్ట్ దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో హట్సీ టెంపుల్ కూడా ఉందండి. ఈ హట్సీ మందిర్ అనేది చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ మేము టికోనా ఫోర్ట్ నుంచి హట్సీ మందిర్కి అయితే రీచ్ అయిపోయాము. సో పూణే నుంచి అయితే అండి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక ముల్షీ దగ్గర అయితే ఈ హట్సీ టెంపుల్ అనేది ఉందండి. ఇక్కడైతే అండి ఈ హట్సీ టెంపుల్లో పక్కనే అండి అడ్వెంచర్స్ కూడా ఉన్నాయండి. పిల్లల కోసము అన్నీ అరేంజ్ అయితే చేశారు. హట్సీ టెంపుల్ అయితే అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ లోపలికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదు. కానీ అడ్వెంచర్స్ ఏదైనా మీరు చేయాలనుకుంటే తప్పకుండా టికెట్ తీసుకొని అయితే వెళ్ళాలండి. సో మరి మేమైతే అండి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక పార్కింగ్ చేసేసి వస్తున్నామండి. సో ఇక్కడ పార్కింగ్ కూడా అండి ఉంది. సో దానికి కూడా అండి 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇక హట్సీ టెంపుల్ ఇక్కడ మొత్తం అండి పక్కన పిల్లలకి ఆడుకునేదానికి కూడా పార్క్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఇక మందిరంలో స్టార్టింగ్లో మనకి వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టారండి. సో ముందుగా అయితే అండి మనము వినాయకుడిని దర్శించుకొని మందిరంలోకి అయితే పైకి అయితే వెళ్ళాలండి. మీరు కూడా ఒకసారి వినాయకుడిని అయితే దర్శించుకోండి. చాలా అందంగా చాలా చక్కగా ఈ టెంపుల్ అయితే నిర్మించారండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. 1 డే ట్రిప్ అనేది మీరు ప్లాన్ చేసుకొని ఒకవేళ మీ పిల్లలు అడ్వెంచర్స్ అవన్నీ చేయాలనుకుంటే మీరు మార్నింగే వచ్చి ఇక్కడ ఈవినింగ్ వరకు అయితే స్పెండ్ చేసి అయితే వెళ్ళొచ్చండి. ఇక మేము విఘ్నేశ్వర్ని దర్శించుకొని పైకి అయితే వెళ్తున్నామండి హట్సీ మందిరం చూడడానికి. ఈ మందిరంలో అయితే అండి సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడండి పాండురంగడు ఉంటారు. రుక్మిణీదేవి పాండురంగడు అండి, వీళ్ళిద్దరూ ఇక్కడ స్థాపించారండి ఈ గుళ్ళో. ఇక సత్యసాయి కూడా ఉంటారు. సో ఇక్కడ ట్రస్ట్ అనేదండి సత్యసాయి ట్రస్ట్కి కూడా సంబంధించినది ఉందండి. సో మరి ఇక్కడైతే అండి చుట్టుపక్కల మొత్తము చాలా చక్కగా వీళ్ళు నిర్మించారండి. సో ఇక లోపలికైతే వెళ్తున్నామండి. ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ చూడండి ఎంత చక్కగా గోమాతలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మహారాష్ట్రలో అయితే అండి పాండురంగని చాలా చక్కగా కొలుస్తారండి. సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పల్కి అని చెప్పి వాళ్ళు నడిచే పాండురంగన్ దేవాలయంకి అయితే వెళ్తారండి. సో మరి పండరీపురం ఇక్కడే ఉందండి దగ్గరలో. సో ఈ టెంపుల్లో కూడా అండి పాండురంగాన్ని వీళ్ళు నిర్మించారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదండి గోమాతల్ని ఎంత చక్కగా ఏర్పాటైతే చేశారో. ఇక్కడ చుట్టూ ఈ నిర్మించబడిందంతా చాలా అయితే అందంగా అయితే ఉందండి. చక్కగా ఈ లాన్ అంతా ఉంది. సో ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని మనము అడ్వెంచర్స్ అయితే చేయడానికి వెళ్ళొచ్చండి. పిల్లలైతే అండి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు. ఇక మేమైతే అండి లోపలికైతే వెళ్తున్నాము. మేము టికోనా ఫోర్ట్కి వెళ్ళాక ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇక్కడికి వచ్చామండి. సో మాకు టైం లేదు కాబట్టి మేము జస్ట్ టెంపుల్ ఇన్సైడ్ మొత్తం చూసేసి చుట్టూరు అయితే చూసి అయితే వెళ్ళిపోతున్నామండి. ఎటువంటి అడ్వెంచర్స్ అయితే మేము చేయడం లేదు. అడ్వెంచర్స్ చేయాలంటే మీరు అక్కడ స్టార్టింగ్లోనే టికెట్ అయితే ఇస్తున్నారండి. టికెట్ తీసుకొని మీరు లోపలికి అయితే వెళ్ళాలి. చాలా బాగుందండి ఈ మందిరం కూడా. చాలా నీట్గా ఇక్కడ చుట్టూరు డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారండి. మొక్కలు చూడండి ఎంత చక్కగా పెంచుతున్నారో. చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి. సో పక్కనే మనకి ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయండి తినడానికి. లోపలే మనకి స్నాక్ ఐటమ్స్ కొంచెం టిఫిన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయండి. ప్రైస్ కూడా కొంచెం పర్లేదని చెప్పచ్చు. సో మనకి లంచ్ కూడా అండి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక మేము లోపలికైతే వెళ్ళబోతున్నామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక లోపల కూడా మీకు పాండురంగడిని దర్శించుకుందాం రండి. సో పాండురంగడు ఇక రుక్మిణీదేవి అండి, వీళ్ళిద్దరూ లోపల మనకి చాలా చక్కగా దర్శనం అయితే ఇస్తారండి. ఎంతో బాగుందండి లోపల. మనం ఒకసారి పైకి కూడా వెళ్దాము. ఇక సత్యసాయి అంటే మనకి తెలుసు కదండి, హిందూపురం దగ్గర ఉన్నారు కదండి సత్యసాయి. ఇక షిరిడి సాయిబాబా అంటే ఇక్కడ ఉన్న షిరిడి దగ్గర ఉన్న సాయిబాబా అండి. సో మరి ఇద్దరు అయితే అండి లోపల గర్భగుళ్ళు అయితే వీళ్ళు కూడా ఉన్నారండి. ఈ పాండురంగుడితో పాటు సత్యసాయి షిరిడి సాయి కూడా ఉన్నారండి. సో లోపలికైతే వెళ్దామండి. మీకు కూడా దర్శించుకోవాలని ఉంది కదా. సో లోపల టెంపుల్ కూడా అండి చాలా చక్కగా కట్టారు. ఇక మీరు కూడా ఒకసారి పాండురంగుడిని దర్శించుకోండి. ఎంత అందంగా ఉన్నారో చూడండి. లోపల సాయిబాబాలు కూడా పక్కనే పెట్టారు. సో మందిరం అయితే చాలా బాగా కట్టారండి. చాలా అందంగా కూడా ఉంది. సో పూణేలో మీరు ఉన్నట్లయితే మీరు కూడా ఒక్కసారి ఈ హట్సీ టెంపుల్కి అయితే విజిట్ చేయొచ్చండి. ఇక 1 డే ఫ్యామిలీ ట్రిప్గా మీరు ప్లాన్ చేసుకొని చక్కగా మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ అయితే చేయొచ్చు. చాలా బాగుంటుందండి. సో పైన స్ట్రక్చర్ అంతా చూసినట్లయితే ఈ టెంపుల్ అనేది చాలా బాగా కట్టారు. సో పాండురంగడి రుక్మిణీ దేవి
దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి. సో ఇంకా చెప్పాం కదండి, మాకు టైం లేక మేము వెళ్ళిపోతున్నాము. జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇక్కడ చూసేదే అండి అడ్వెంచర్స్. ఇక్కడ రకరకాల అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం అండి పిల్లలు ఇక్కడ లోపలికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆడుకోవచ్చండి. చాలా రకాల అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. సో మరి ఈ ప్లేస్ అయితే మాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు అడ్వెంచర్స్ కూడా చేస్తాము. ప్రజెంట్ అయితే అండి ఇక్కడ వరకు అయితే మేము చూసేసి చుట్టూరు అయితే ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి పక్కనే. చెప్పాను కదండి, 1 డే రిసార్ట్కి వచ్చినట్లే మనం ఇక్కడ ప్లాన్ చేసుకొని రావచ్చు. పక్కన బోటింగ్ ఉంది. ఇక పిల్లలకి ఆడుకునేదానికి చాలా ఉన్నాయి. సో మొత్తం మీరు ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి చాలా చక్కగా మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చండి. సో మరి తప్పకుండా మీరు ఈ హట్సీ మందిరం అనేది మీరు కూడా విజిట్ చేసి చూడండి. సో మరి మీకు కానీ ఈ ట్రావెల్ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.